వెనిజులాలో గ్లేషియర్స్ అన్నీ అంతరించిపోయాయి. ప్రపంచంలో గ్లేషియర్స్ ఉన్న దేశంలో పూర్తిగా గ్లేషియర్స్ అన్నీ అంతరించిన దేశాలు ఈ మధ్య కాలంలో వెనిజులా మొదటి దేశం. కానీ వెనిజులా ఆఖరి దేశం కాబోట్లేదు. ఇంకా చాలా దేశాల్లో ఈ గ్లేషియర్స్ అంతరించిపోబోతున్నాయి. వెనిజులాలో మొత్తం 6 గ్లేషియర్స్ ఉన్నాయి. 5 గ్లేషియర్స్ ఎప్పుడూ అంతరించిపోయాయి. 6వ గ్లేషియర్ సైంటిస్టులు అనుకున్నారు ఇంకొక 10-15 సంవత్సరాలు ఉంటుందని. హంబోల్ట్ గ్లేషియర్ అని చెప్పి అది కూడా ఒక చిన్న ఐస్ ఫీల్డ్లా మారిపోయింది. అసలు గ్లేషియర్ అంటే ఏంటి? కొన్ని వందల వేల సంవత్సరాలుగా స్నో మంచు అక్యూములేట్ అయిపోయి ఐస్ గడ్డగా మారిపోయి యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళ కథనం ప్రకారం ఒక 10 హెక్టేర్లు అంటే 25 ఏకర్స్లో ఒక పెద్ద ఐస్ షీట్, ఒక పెద్ద మంచుతో కూడిన షీట్ పెద్దది ఫామ్ అయిపోతే దాన్ని గ్లేషియర్ అంటారనమాట. తెలుగులో హిమనీ నదం అంటారు. అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో గ్లేషియర్స్ ఉన్నాయి. ఈ గ్లేషియర్స్ మనకు చాలా అవసరం. కానీ గ్లోబల్ వార్మింగ్, వాతావరణం ఉష్ణోగ్రతలు వేడి పెరిగిపోవడం వల్ల గ్లేషియర్స్ కాస్త కరిగిపోతున్నాయి అన్నమాట. మామూలుగా చిన్న ఐస్ క్యూబ్ ఎండ తగిలితే స్లోగా ఎలా కరిగిపోతూ వస్తో గ్లేషియర్స్ కూడా కరిగిపోతున్నాయి. అదేవిధంగా వెనిజులాలో ఉన్న లాస్ట్ గ్లేషియర్ కరిగిపోయింది, చిన్న ఐస్ ఫీల్డ్ లాగా మారిపోయింది. ఇదే ఇప్పుడు పెద్ద బాధ అనమాట ప్రపంచానికి. 2001 కల్లా అంటే ఈ సెంచరీ చివరికల్లా మనం గనక గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రపంచంలో ఉన్న 2/3 గ్లేషియర్స్ కరిగిపోతాయి. ఇండియాలో ఉన్న 80% గ్లేషియర్స్ కరిగిపోతాయి. ఇది పరిస్థితి. రీసెర్చర్స్ సైంటిస్టులు అనుకున్న దానికన్నా ఎంతో ఫాస్ట్గా ప్రపంచంలో ఉన్న గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. 2/3 ఆఫ్ ద గ్లేషియర్స్ ఏదైతే 2001 సంవత్సరం ఉందో ఇప్పుడున్న గ్లేషియర్స్లో 2/3 అసలు మనకు కనిపించవంట. గ్లేషియర్స్ అనేవి చాలా లార్జ్ థిక్ మాసెస్ ఆఫ్ ఐస్ షీట్స్, పెద్దగా థిక్ మాసెస్ ఆఫ్ ఐస్ షీట్స్ అనమాట. ఇది కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి స్నో అక్యూములేట్ అయ్యి గ్లేషియర్స్గా మారిపోతాయి అనమాట. యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళ కథనం ప్రకారం ఎక్కడైతే టెంపరేచర్స్ ఫ్రీజింగ్ పాయింట్లో ఉంటాయో అక్కడ స్నో అక్యూములేట్ అయినప్పుడు గ్లేషియర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ గ్లేషియర్స్ ఫామ్ అయినప్పుడు తర్వాత కొంత ఎక్కడైనా ఉష్ణోగ్రతలు రైజ్ అయినా సరే కొంత ఐస్ కరుగుద్ది, కానీ మొత్తం కరగదు. కానీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవడం వల్ల గ్లేషియర్స్ పూర్తిగా మెల్ట్ అయిపోతున్నాయి. ప్రపంచంలో గ్లేషియర్స్ అన్నీ తగ్గిపోవటం, కనుమరుగైపోవటం, దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ భయాలు ఎందుకున్నాయి మనకి? ఒకటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్. మనం కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వల్ల గ్లోబల్గా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, దాంతో వేడి పెరుగుతుంది, దాంతో గ్లేషియర్స్ కనుమరుగైపోతున్నాయి. ఎప్పుడైతే గ్లేషియర్స్ కరుగుతూ వస్తాయో ఆటోమేటిక్గా అప్పుడు సీ లెవెల్స్ రైజ్ అవుతూ వస్తాయి. ఎప్పుడైతే గ్లేషియర్స్ కనుమరుగవుతూ వస్తాయో ఆటోమేటిక్గా సీ లెవెల్స్ రైజ్ అవుతూ వస్తాయి. సో ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందో చాలా అవుట్కమ్స్ ఉన్నాయి, దానిలో చాలా రిపర్కషన్స్ ఉంటాయి. ఒకటి, గ్లేషియర్ మెల్టింగ్ అవ్వటం, హీట్ వేవ్స్ రావటం, ఫ్లడ్స్ రావటం, డ్రౌట్ రావటం, సీ లెవెల్ రైజ్ అవటం, ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోతాయి. వెనిజులాలో గ్లేషియర్స్ విషయానికి వస్తే మనకు తెలుసు యాండీస్ పర్వతాలు సౌత్ అమెరికాలో ఉంటాయి. ఈ మౌంటైన్ రేంజ్ అనేది అర్జెంటీనా, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పెరు, వెనిజులా ఇలా ఈ దేశాలన్నిటితో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మౌంటైన్ రేంజెస్లో అన్ని దేశాల కల్లా 0.10 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉందంట లాస్ట్ 7 డికేడ్స్ నుంచి. ఇదే ప్రధానమైన కారణం అంటున్నారు వెనిజులా గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అవడానికి. దీంతో పాటు జూలై 2023లో వెనిజులాలో ఎల్నినో ఎఫెక్ట్ కూడా బాగా పడిందనమాట, హంబోల్ట్ గ్లేషియర్ కరిగిపోవడానికి. ఇది అబ్నార్మల్ వార్మింగ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్. ఈక్వెటోరల్ పసిఫిక్ రీజియన్లో సర్ఫేస్ వాటర్, సముద్రాల్లో సర్ఫేస్ వాటర్ అబ్నార్మల్గా ఎక్కువగా వేడి అవటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి హంబోల్ట్ గ్లేషియర్ అనేది బాగా తొందరగా కరిగిపోయిందంట. భారతదేశంలో కూడా గ్లేషియర్ మెల్టింగ్ అనే కొత్త సమస్య మనం ఫేస్ చేయబోతున్నాం. హిందూ కుష్, హిమాలయన్ మౌంటైన్ రీజియన్స్లో దాదాపు గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక మనం కట్టడి చేయకపోతే 80% ఆఫ్ గ్లేషియర్స్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది 2100 ఇయర్ కల్లా. గ్లేషియర్స్ వల్ల మానవాళికి అనేక లాభాలు ఉన్నాయి. దే ఆర్ ద సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ వాటి నుంచి మనకు దొరుకుద్ది. అంతేకాదు లోకల్ కమ్యూనిటీస్ ఎక్కడైతే హాట్ ఏరియాస్, డ్రై ఏరియాస్ ఉన్నాయో వాళ్ళకి లోకల్ కమ్యూనిటీస్కి ఫ్లోరా, ఫానా, ప్లాంట్స్, ఎనిమల్స్కి అన్నిటికీ కూడా ఫ్రెష్ వాటర్ దొరుకుద్ది. అంతేకాదు గ్లేషియర్స్లోంచి వచ్చిన కూల్ వాటర్ ఉంటుంది, అది కొన్ని అక్వాటిక్ జీవులకి జీవనాధారం అనమాట. యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళ ప్రకారం ఈ కూల్ వాటర్ లేకపోతే చాలా అక్వాటిక్ జీవులు చనిపోతాయి, ఫుడ్ వెబ్ దెబ్బతింటుంది అనమాట. దాంతోపాటు గ్లేషియర్స్ కనుక కరిగిపోతూ వస్తే సీ లెవెల్స్ రైజ్ అయిపోతూ వస్తాయి. వెనిజులాలో ఒక జియాలజిస్ట్ కథనం ప్రకారం వెనిజులాలో గ్లేషియర్ అనేది కేవలం వాటర్ సోర్స్కో ఇంకో సోర్స్కో మాత్రమే కాదు, అదొక కల్చరల్ ఐడెంటిటీ. అక్కడ టూరిజం, ట్రెక్కింగ్, మౌంటైనీరింగ్ ఇవన్నీ కూడా గ్లేషియర్స్తో ముడిపడి ఉంటాయి. ఆ గ్లేషియర్ అనేది అక్కడ ఒక బ్యూటీ, అక్కడ ఒక కల్చరల్ ఐడెంటిటీ, అది కూడా మిస్ అయిపోతుంది వెనిజులాలో అని చెప్పి ఆయన వాపోయారు. మొత్తానికి వెనిజులాలో లాస్ట్ ఉన్న గ్లేషియర్ హంబోల్ట్ గ్లేషియర్ కూడా మెల్ట్ అయిపోయింది.